హాయ్ అండి అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏమమ్మా మమత ఎన్ని వీడియోలు తీసుకొస్తావు అనుకుంటారా ఏంటి? ప్లీజ్ చూసేయండి నా కోసం, ఓకేనా? ఏదో ఒకటి కనిపించగానే మంచిగా మీ ముందుకు తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఒక ఆత్రంతో తీసుకొస్తా, ఓకే? ఏమి అంటే అమెరికాలో మేము పార్క్ వెళ్ళింటే అక్కడ పార్క్ సైడ్ ఒక 4 ఇండ్లు ఉన్నాయండి, ఇండివిజువల్ హౌసెస్ అనమాట. ఇదో చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగున్నాయి, చుట్టూ బాగా కట్టుకున్నారు. అదేవిధంగా గార్డెన్ చాలా బాగుంది, చుట్టూతా మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఏమి అంటే ఈ వీడియో తీయడం కారణము, ఈ 4 ఇల్లులు ఉన్నాయి, దాని పక్కనే పెద్ద అడవిగా ఉందండి. అసలు చాలా పొడుగు ఉన్నాయి చెట్లంతా. అది అక్కడికే లాస్ట్, దాన్ని దాటి ఇంక ఇల్లు లేవు, అడవే ఉంది. వాళ్ళది ఎట్లున్నారో ఏమో, నాకు భయం వేసింది. చూడండి ఎంత చీకటిగా, ఎంత ఫుల్ మబ్బుగా ఉందో కూడా. అందుకని ఈ వీడియో మీకు చూపిద్దామని తీసా. ఈ చెట్లు చాలా పెద్ద పెరిగాయి. ఇట్లా పెద్దగా పెరిగిన చెట్లతో ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు లైట్ పోల్గా యూజ్ చేసుకుంటారు. మన ఇండియాలో సిమెంట్ దాంట్లో మనం కట్టుకుంటాం కదా, అట్లా వీళ్ళు ఈ చెట్లతో లైట్ పోల్ అనేది అరేంజ్ చేసుకుంటారు అనమాట రోడ్డు సైడు. ఈసారి ఎప్పుడైనా అట్లాంటి వీడియో మీకు చూపిస్తానులేండి. అంతేకాకుండా చూడండి ఎంత దూరంగా ఇండ్లు ఉన్నాయో, ఒక్కొక్కటి 4 ఉన్నాయి, చుట్టూ అడవిగా ఉంది. ఇది వచ్చేసి క్రిస్మస్ చెట్టు అండి. క్రిస్మస్ చెట్టుని ఎప్పుడు క్రిస్మస్ టైంలో బుక్లో డ్రా చేయడము, లేదంటే మామూలుగా టీవీలో చూడడం తప్ప రియల్గా ఎప్పుడు చూసింది లేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం దగ్గర నుండి క్రిస్మస్ చెట్టుని చూసా. అందుకని ఈ వీడియో మీ పిల్లలకి ఎవరికైనా చూపిస్తారని చెప్పి వీడియో తీశాను. ఖచ్చితంగా ఈసారి ఈ వీడియోని చూపించండి. మీ పిల్లలు ఎప్పుడైనా క్రిస్మస్ టైంలో క్రిస్మస్ డ్రాయింగ్ వేయాలా అంటే మమత వీడియో చేసించు అని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు ఇవి క్రిస్మస్ చెట్లు ఎట్లుంటాయి, దానికి కాయలు కూడా కాస్తాయి, చూడండి ఎట్లాంటి కాయలు కాస్తాయని కూడా చూపించండి, ఓకేనా? ఈ చెట్లని అమెరికా వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేయండి ఈ వీడియోకి. అదేవిధంగా మీ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, క్రిస్మస్ చెట్టు ఇట్లుంటుందా అని చెప్పి చూపించండి, ఓకే? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.